హౌ డిడ్ 'పతంగ్' హ్యాపెన్ అంటే బికాస్ ఆఫ్ 'జీ' సరిగమప అలాగా? 'పతంగ్' ఈజ్ యాక్చువల్లీ వెరీ ఫన్నీ స్టోరీ. సో, 'జీ సరిగమప' పీక్ టైమ్‌లో 'ఐ గో క్రేజీ' సాంగ్ నేను పార్వతి గారు పాడినాక అది చాలా ఫేమస్ అయిపోయింది ఆ సాంగ్. సో, 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే సినిమాకి నాని, బండ్రెడ్డి గారు ఆ సాంగ్ చూడడం జరిగింది. మన 'ఐ గో క్రేజీ' సాంగ్ చూసి మేమిద్దరం నచ్చాం చాలా, నేను పార్వతి. సో, మా ఇద్దరిని అడిగారనమాట జీ వాళ్ళని. పార్వతి, ప్రణవ్ ఇంట్రెస్ట్ ఉందా? వాళ్ళు పాడతారా మా సినిమాలో అని అడిగారనమాట ఆయన. అడిగితే నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఇట్లా పిలిచి అడిగారు. ఇట్లా 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే సినిమాలో అడుగుతున్నారు మిమ్మల్ని పాట పాడడానికి, వెళ్దామా టైప్స్‌లో అడిగారు. నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేకుండే. అంటే నాట్ ఇన్ ఎ నెగెటివ్ వే, కానీ ఫర్ మీ ఇట్ వాస్ లైక్ నేను యాక్టింగ్ పర్స్యూ చేయడానికి వచ్చాను కదా, ఎందుకు ఇప్పుడు సింగింగ్ చేయడము, ఐ వాంట్ టు గో ఇన్ టు దిస్ టైప్స్‌లో అని అనుకున్నా. సో ఐ వాజ్ లైక్ మేడం ఇప్పుడు మేబీ ఐ డోంట్ వాంట్ టు సింగ్ ఎట్ నేను ఇండిపెండెంట్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నా త్వరలో. మేబీ ఇప్పుడు ఫిల్మ్ సాంగ్ పడడం రైట్ కాదేమో, ప్లస్ సినిమా కూడా చేయబోతున్నా కదా, ఐ వాంట్ ఫోకస్ ఆన్ యాక్టింగ్, ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ ఇది బిల్డ్ చేసుకోవడం, థియేటర్ కానీ సినిమాలు కానీ దీని మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు అవసరం ఆ టైప్స్లో అన్నా. కానీ షీ వాజ్ వెరీ స్వీట్ అండ్ షీ సెడ్ ఏ డోర్లో యూ నెవర్ నో వాట్ ఆపర్చునిటీ లైజ్ కదా, ట్రూ, యూ షుడ్ అట్లీస్ట్ గో మీట్ డెఫినెట్లీ అని అంది. సో నేను వెళ్ళి కలిసాను అనమాట. కలిస్తే అక్కడ ఆయనతో మాట్లాడుతున్న ప్రాసెస్లో ఆయనకు తెలిసింది నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని. వీడు సింగర్ కాదు ఒరిజినల్గా వీడు భాగవతం మొత్తం యాక్టింగే, వీడు యాక్టింగ్లో సింగింగ్ కలిపేసుకుని ఏదో చేసి మేనేజ్ చేస్తాడు స్టేజ్ మీద, కానీ వీడు సింగర్ అయితే కాదు వాటెవర్ అని రియలైజ్ అయ్యాడు చాలా ఫన్నీగా. సో లక్కీలీ హిస్ ఫ్రెండ్ వాజ్ డూయింగ్ ఎ ఫిల్మ్ అట్ దట్ టైమ్ విచ్ నాని గారు వాజ్ కో-ప్రొడ్యూసింగ్, క్రియేటివ్ ప్రొడ్యూసింగ్ బేసిక్లీ. సో దానికి నీకు బాగున్నావు నువ్వు చూడడానికి, ఇంకా యూనో పర్ఫామ్ చేస్తున్నావు బాగా, యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ అంటున్నావు, ట్రైన్ అంటున్నావు, నువ్వు వెళ్ళి ఆడిషన్ ఇవ్వచ్చు కదా, 'పతంగ్' అనే సినిమా మా ఫ్రెండ్ చేస్తున్నాడు, వెళ్ళి ట్రైఅవుట్ చేయొచ్చు కదా అన్నాడు. షూర్ డెఫినెట్లీ అనుకున్నా, వై నాట్ అని వెళ్ళి అక్కడ ఆడిషన్ ఇచ్చి ఒక 2 levels ఆఫ్ ఆడిషన్స్ అయిపోయినాక సెలెక్ట్ అయ్యి అట్లా స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్. బట్ ఆ రోజు నేను వెళ్ళకపోయి ఉంటే ఇది వచ్చేది కాదు డెఫినెట్లీ. అంటే ఇలాంటి ఒక సినిమా ఉంది, ఇలాంటి ఒక వ్యక్తిని కోసం వెతుకుతున్నారు వాళ్ళు ఆడిషన్స్ కోసం, నాకు తెలిసేది కాదు. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెసన్ దట్ మేబీ యూనో నో మ్యాటర్ వాట్ ఆపర్చునిటీ గెట్, యూ షుడ్ గో మీట్ దెమ్, యూ షుడ్ గో టాక్, చూడాలి అసలు ఏముంది, ఏం ఆఫర్ చేస్తున్నారు, అసలు ఏముంది, నీకు తెలియదు కదా ఏమొస్తుంది ఎప్పుడు. సో అలా ఫన్నీగా అట్లా అయిపోయింది అనమాట.